ఆ కుటుంబపక్షాన ఎంతో మేలు చేశారు. ఆ మేలులను తలపోసుకుంటూ ఈ సాక్ష్యాన్ని నేను ఈ మధ్య పంచుకుంటున్నాను. దేవుడిచ్చిన ఈ అవకాశం కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఆ రోజు భయంకరమైన పరిస్థితిలో మేము ఉంటున్నప్పుడు ఏం చేయాలి, ఏం దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు పిల్లలు చెల్లికి ఫోన్ చేశారు. కాకినాడలో ఉంటుంది చెల్లి ఏం చేసిందంటే వెంటనే బెనర్జీ అన్నకు ఫోన్ చేసింది. అన్న వెంటనే ఫోన్ చేసి మేము ఇక్కడ కంగారుగా అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటున్న పరిస్థితుల్లో అన్న ఫోన్ చేశారు. స్పృహ తప్పిపోయి ఉన్న బిడ్డ అన్న ప్రార్థన తర్వాత బిడ్డలు లేచి తను యథాస్థితిగా నడుచుకుంటూ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాం. దేవుడు అన్న ప్రార్థన ద్వారా నేను ఆ ప్రార్థన ఆ పరిస్థితిని ఎప్పటికీ మర్చిపోలేను. ఎంతో గొప్ప కార్యం చేశారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా సేవకులు అన్న అక్క వాళ్ళు సారక్క అందరూ మా కొరకు వచ్చి ప్రార్థించారు. సంఘంలో కూడా ప్రతి ఒక్క అనుదినము అనుక్షణము అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సంఘం అంతయు ప్రార్థిస్తూ వచ్చారు. సిస్టర్స్ కూడా వచ్చి ఆదరించారు, ప్రేమించారు, ప్రార్థించారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు వందనాలు, హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. అదే రీతిగా ఇంటికి వచ్చాక కూడా ఒకరోజు ఇంట్లో ఉంటున్న టైంలో అన్న ఫోన్ చేశారు. అక్క ఇంట్లో ఉన్నారా, వస్తున్నాము అని చెప్పేసి అంటే అన్న ఇంట్లోనే ఉన్నామంటే ఆ రోజు సేవకులందరూ కూడా సేవకులు ఊడికి వెళ్ళి వస్తూ వచ్చారు. సేవకులందరూ 10 మంది సేవకులు వచ్చినప్పుడు నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు నేను ఎంతో గొప్ప అద్భుత కార్యాన్ని అయితే నేను చూడగలిగాను నా కుటుంబంలో. అప్పటి వరకు కూడా శక్తి లేకుండా, బలము లేకుండా ఎంతో నీరసంగా ఉన్నారు. ఆ సమయంలో సేవకులందరూ చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు ఎంతో బలము, శక్తి ఆయన పొందుకోవడం నేను నా కళ్ళారా నేను చూశాను. దాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సేవకులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. గాయము రేపు వాడను నేనే, మాకు వాడను నేనే నా విధముగా దేవుడే అన్ని రకములుగా మాకు సహాయం చేసి ఉన్నారు. సేవకులు ఆత్మీయ తండ్రిగా సంఘపక్షాన సంఘ బిడ్డలందరూ కూడా మమ్మల్ని ఎంతో ఆదరించారు, మమ్మల్ని ధైర్యపరిచారు, మమ్మల్ని ప్రేమించారు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి పరామర్శించారు. అందుని బట్టి కూడా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. రవి అన్న, సునీత సిస్టర్, ఇంకా రాజా బ్రదరు అందరూ, మరియమ్మాటి అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోన్ చేసి ఎప్పటికప్పుడు ఎలా ఉన్నారు ఏంటి అని మమ్మల్ని బంధువులు ఎవరు త్రోసివేసిన ధృవీకరించిన సంఘమంతా మా పక్షాన ఉండి ప్రార్థించినందుకు సేవకులు బెనర్జీ అన్నకి, ఇంకా సంఘస్థులందరికీ, సిస్టర్స్కి, బ్రదర్స్కి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంత గొప్ప మేలు చేసిన దేవాది దేవునికి ఏమీ చిరునమో తీర్చుకోలేము, ఎప్పటికీ రుణస్తులమే. కానీ చిన్న సాక్ష్యాన్ని అందరి ముందు పంచుకోవాలని నేను ఆశపడి ఈ చిన్న సాక్ష్యాన్ని మీ ముందు చెప్పడానికి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లించుకుంటే ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.